బలూచిస్తాన్ స్వాతంత్ర్య ఉద్యమం యొక్క మూలాలు 1947లో బ్రిటిష్ ఇండియా విభజన వరకు విస్తరించి ఉన్నాయి. ఆధునిక బలూచిస్తాన్ కేంద్రంగా ఏర్పడిన కలాట్ రాచరిక రాష్ట్రం మొదట్లో స్వాతంత్ర్యం ప్రకటించింది కాని 1948లో పాకిస్తాన్ బలవంతంగా స్వాధీనం చేసుకుంది. ఈ విలీనాన్ని బలూచ్ జాతీయవాదులు ఎప్పుడూ పూర్తిగా అంగీకరించలేదు. ఇది చాలా కాలంగా అన్యాయం మరియు ఆక్రమణ భావనకు ఆజ్యం పోసింది. ఆర్థిక దోపిడీ. బలూచిస్తాన్ సహజ వనరులతో, ముఖ్యంగా గ్యాస్ మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్ యొక్క అత్యంత పేద మరియు తక్కువ అభివృద్ధి చెందిన ప్రావిన్స్ గా మిగిలిపోయింది. ఇస్లామాబాద్ స్థానిక జనాభాకు ప్రయోజనం చేకూర్చకుండా ఈ వనరులను దోపిడీ చేస్తుందని, ఆర్థిక అసమానతలు మరియు ఆగ్రహాన్ని పెంచుతుందని బలూచ్ కార్యకర్తలు వాదిస్తున్నారు. పాకిస్తాన్ జిడిపిలో ఈ ప్రాంతం వాటా దశాబ్దాలుగా తగ్గింది మరియు ఇది అత్యధిక పేదరికం, శిశు మరియు తల్లి మరణాల రేటు మరియు దేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటుతో బాధపడుతోంది. రాజకీయ ఉపాంతీకరణ. బలూచ్ ప్రజలు పాకిస్తాన్లో రాజకీయంగా అణగదొక్కబడ్డారని భావిస్తున్నారు. వారి ప్రాంతం యొక్క పరిమాణం మరియు వనరుల సంపద ఉన్నప్పటికీ వారికి జాతీయ నిర్ణయం తీసుకోవడంలో పరిమిత ప్రాతినిధ్యం మరియు స్వయం ప్రతిపత్తి ఉంది. ఇది ఎక్కువ స్వయం పాలన లేదా పూర్తి స్వాతంత్ర్యం కోసం డిమాండ్లకు దారితీస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘనలు మరియు సైనికీకరణ. దశాబ్దాల హింస, బలవంతపు అదృశ్యాలు, చట్టవిరుద్ధ హత్యలు మరియు పాకిస్తాన్ భద్రతా దళాల సైనిక కార్యకలాపాలు విస్తృతమైన భయం మరియు కోపాన్ని సృష్టించాయి. ఈ ప్రాంతం భారీగా సైనికీకరించబడింది మరియు కార్యకర్తలు ఈ దుర్వినియోగాలను స్వాతంత్ర్యం కోరుకోవడానికి కేంద్ర కారణంగా పేర్కొన్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరియు ఇతర సమూహాలు బలూచ్ ప్రజలపై వైమానిక బాంబు దాడులు, అదృశ్యాలు మరియు వారు జాతి హత్యగా వర్ణించే వాటిని వారి పోరాటానికి సమర్థనగా పేర్కొంటున్నాయి. సాంస్కృతిక మరియు జాతి గుర్తింపు. బలూచ్ ఒక ప్రత్యేకమైన భాష మరియు సంస్కృతి కలిగిన ఇరానియన్ జాతి సమూహం. అనేక మంది జాతీయవాదులు పాకిస్తాన్ పాలనలో వారి గుర్తింపు అణచివేయబడిందని వాదిస్తున్నారు. ఇది ఇతర జాతి సమూహాలకు అనుకూలంగా ఉంటుంది మరియు బలూచ్ వారసత్వాన్ని ప్రతిబింబించని జాతీయ గుర్తింపును ప్రోత్సహిస్తుంది. ఈ ఉద్యమం బలూచ్ సంస్కృతి, భాష మరియు సంప్రదాయాలను సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఇవి రాష్ట్ర విధానాల వల్ల ముప్పు పొంచి ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఈ పరస్పర సంబంధం ఉన్న అంశాలు దశాబ్దాలుగా బలూచిస్తాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించాయి, ఎక్కువ స్వయం ప్రతిపత్తి లేదా పాకిస్తాన్ నుండి పూర్తి విడిపోవాలనే పిలుపులతో.